రైట్ అన్న, ఏంటి మరి ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు చేయొద్దు, స్ట్రైకులు చేయొద్దు అంటూ కూడా సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. సో మరి ఏంది మరి విద్యార్థులుగా మీరేం చెప్పదలుచుకున్నారు? మనం చూసుకున్నట్టయితే గత 5 రోజుల కిందట ఏదైతే ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నుంచి, ఆ సర్క్యులర్ మనం చూసుకున్నట్టయితే ధర్నాలు చేయొద్దు, రాస్తారాకులు చేయొద్దు, అలాగే అజిటేషన్స్ చేయొద్దు, అలాగే ఎవరు కూడా వాయిస్ రేజ్ చేయొద్దు అని కూడా ఆ సర్క్యులర్లో మనకు విడుదల చేయడం జరిగింది. ఆ సర్క్యులర్ లేట్గా ఒక 2 రోజుల తర్వాత విద్యార్థుల దగ్గరికి, నాన్ టీచింగ్ స్టాఫ్ దగ్గరికి రావడం జరిగింది. ఏదైతే సర్క్యులర్ వచ్చినప్పటి నుంచి కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దాని మీద స్టాండ్ తీసుకుంది. ప్రతిరోజు కూడా నిరసనలు చేయడం జరుగుతుంది. అలాగే అందులోనే భాగంగా నిన్న ఉస్మానియా యూనివర్సిటీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అలాగే చూసుకున్నట్టయితే అందులో బంద్కు పిలుపుని ఇవ్వడం తర్వాత పోలీసులు అక్రమంగా ముందస్తుగా చాలా మంది విద్యార్థులను, విద్యార్థి నాయకులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి మనం చూస్తున్నాం ఏంటంటే ఈరోజు ఉద్యమాలు చేయడము, నిరసనలు చేయడము, అలాగే అజిటేషన్లు చేయడం ఇవన్నీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ కొత్త కాదు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి ఇవన్నీ కూడా తరతరాల నుంచి కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు రావడము, రేపు ఇంకోరు రావడం, ఈ వీసీలు మారుతానే ఉన్నారు, ఇక్కడ పరిపాలన మారుతానే ఉన్నారు. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తు కూడా ఎవరిది కూడా మారడం లేదు. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తులు మారడానికి మీరు ఆలోచించండి. అలాగే ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ప్రతి ఒక్క విద్యార్థి కూడా అండగా నిలిచేటట్టుగా ఆలోచించండి. ఫీజు రియంబర్స్మెంటే కానీ, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కానీ, అలాగే హాస్టల్ వసతులు కల్పించడంలో కానీ, అలాగే మంచి నాణ్యతమైనటువంటి భోజనం విద్యార్థులకు అందించినటువంటి ఇటువంటి విషయాలపైన మీరు ఈరోజు దృష్టి కేంద్రించి ప్రతి ఒక్క విద్యార్థి కూడా అండగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాము. ఈ సందర్భంగా ఏదైతే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో గతంలో మీరు చేసినటువంటి తప్పులు, అలాగే ఇప్పుడు చేస్తున్నటువంటి మీరు తప్పులు, ఇక్కడ ఉన్నటువంటి వీసీలు కానీ, ప్రభుత్వాలు కానీ ఏదైతే విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కానీ మీరు చేసే వైకల్యాన్ని ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఏదైతే నినాదాలు ఇస్తే ప్రతి ఒక్క రాష్ట్ర నలుమూల ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఏకమవుతారు, ఏకతాటి మీదకి వస్తారు అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వము అలాగే ఇక్కడ ఉన్నటువంటి వీసీ ఇద్దరు కుమ్మకై ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి గొంతులను అనగదొక్కాలని ఈరోజు ప్రతి ఒక్క ఇక్కడ ఉన్నటువంటి యజమాన్యం అనుకుంటుంది. దానికి వ్యతిరేకంగా ఈరోజు ఒక సర్క్యులర్ విడుదల చేసి ప్రతి ఒక్క విద్యార్థి గొంతును కూడా ఈరోజు కాలరాస్తున్నటువంటి సందర్భం మనం ఉస్మానియా యూనివర్సిటీలో చూస్తున్నాం. ఒక ప్రజాపాలన అంటున్నారు, స్వేచ్ఛ ఇచ్చేసిన మీ ప్రజాపాలనలో విద్యార్థులకు కానీ ధర్నాలు చేసిన వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చినామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంతమంది అరెస్టులు కూడా చేస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ మరి అట్లాంటి పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? మనం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే కూడా పోలీసుల నుంచి ఇంత మొండి వైఖరి ఎప్పుడు కూడా మనం చూడలేదు. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే సంవత్సరం కాలంలోనే ఈ ప్రభుత్వం నుంచి ఎంతో వ్యతిరేకత వచ్చింది. విద్యార్థులలో కూడా, నిరుద్యోగుల పూట, అలాగే ఇతర రంగాలలో కూడా ప్రత్యేకమైనటువంటి అనేకమైనటువంటి వ్యతిరేకత ఈ రోజు మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ఎవరో చూసుకున్నట్టయితే ఈ 100 రోజుల్లో పరిపాలన ప్రజాపాలన అని చెప్పేసి ప్రజాపాలన ఈరోజు మేము అసెంబ్లీ ముందులా కానీ గేట్లు బద్దలు కొట్టాము. ఈ రోజు అందరికి కూడా గేట్లు లేవు, ఎక్కడ చూసిన కంచెలను తెంచేసాము అని కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే కంచెలను తెంచారు కాకపోతే విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ ఏదైతే ఇచ్చిన హామీలను కూడా ఒక్క హామీని కూడా నెరవేర్చలేరు. ఒక ఫ్రీ బస్ చెప్పడం తప్ప ఇంకేం లేదు. గతంలో మీరు ఏదైతే రుణమాఫీ చేశామని చెప్తున్నారు, రుణమాఫీ చేశామని ప్రతి ఒక్కరు కూడా అయ్యిందా? ఏదో కొద్ది మందికి మీద రుణమాఫీలు చేయడం జరిగింది. అలాగే ఇతర హామీలు ఇంకా ఇచ్చిన హామీలు ఏదైతే విద్యార్థులకు ఈరోజు మహిళలకు మీరు ఇస్తామన్న 3500 ఇక్కడ పోయింది. అలాగే స్కూటీలు ఇస్తామన్నారు ఈరోజు మహిళా విద్యార్థినులకు, ఎవరిని ఇక్కడ పోయినాయి? ప్రజాపాలన చెప్పి ఈరోజు విద్యార్థులను మబ్బులు పెట్టడమే తప్ప కానీ ఏ ఒక్క విద్యార్థి కూడా ఈ రోజు న్యాయం చేయడం జరగడం లేదు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏదైతే స్టాండ్ తీసుకుందో, ఏదైతే సర్కులర్ని వెంటనే వెనకకు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఇంకా ముందరకు చేస్తాం, మరో ఉద్యమానికి శ్రీకారం చుడతాము. ఏదైతే ఈ రోజు ఉద్యమాలు చేయొద్దు, నిరసనలు చేయొద్దు, ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో అయితే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వీసీ తెలిపారో దానికి వ్యతిరేకంగానే ఈ రోజు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనం ముందులో ఎక్కడైతే కుమార్ వీసీ దిష్టి బొమ్మను కూడా దహనం చేసి ఏదైతే ఈ సర్కులర్ ఇచ్చారో దాన్ని వెంటనే వెనకకు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఇంకొక ఈ ఉద్యమాన్ని శ్రీకారం చుట్టి పెద్ద ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి అన్న, ఏంది మరి ఇప్పుడు ఉస్మానియాలో చదివే విద్యార్థులుగా ఏంది మరి ఆ సర్క్యులర్ రిలీజ్ చేసిన దాన్ని స్వాగతిస్తున్నారా? ఏం చెప్తారా? ఉస్మానియా యూనివర్సిటీ అంటే గుర్తుంచుకో, రేవంత్ రెడ్డి ఒక సందర్భంలో ఏం మాట్లాడంటే తెలంగాణ తల్లి సోనియమ్మ, ఒకవేళ సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే బిడ్డ కేసీఆర్ నువ్వెక్కడి ముఖ్యమంత్రివి, నీ కుటుంబం అంతా ఎక్కడ పాలిస్తుండే, మీరంతా ఎక్కడ పోయేటోళ్ళని ఒక సందర్భంలో అడిగింది కదా. ఈరోజు రేవంత్ రెడ్డిని అడగదలుచుకుంటా ఉన్నాము, ఒకవేళ నీ తల్లి సోనియమ్మ కాదు, ఒకవేళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆ రోజు గొంతెత్తకపోతే, ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళ ప్రాణాల త్యాగాలు చేయకపోతే, వాళ్ళు కుటుంబాల గురించి ఆలోచించుకొని వాళ్ళు విద్యార్థి ఉద్యమాల గురించి ఆలోచించకపోతే, ఒకవేళ తెలంగాణ రాకపోయేది కదా. ఆ రోజు తెలంగాణ రాకపోతే ఈ రోజు కేసీఆర్ ఎక్కడ ఉండేవాడు, రేవంత్ రెడ్డి ఎక్కడ ఉండేవాడు, మీ కుటుంబాలు ఎక్కడ ఉండేది అని కూడా ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఈ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో మా యొక్క ఫీజులు, మా యొక్క రియంబర్స్మెంట్లు వీటిని జీతాలుగా తీసుకుంటూ మా యొక్క గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. ఇది ఎంతవరకు సమంజసం అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు నిరసనలు వెళ్ళవెత్తిన సందర్భంలో నిరసనలు చేయొద్దని వీసీలు సర్కులర్ జారీ చేస్తూ ఉన్నారు కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో
రాష్ట్రంలో విద్యాశాఖలో ఎన్నో ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలను పూర్తి చేయండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు రావాల్సినటువంటి 15% యొక్క విద్యా బడ్జెట్ని కేటాయించండి అని కూడా విద్యార్థి సంఘాలు నిరసనలు వెల్లువెత్తున్న సందర్భంలో దాన్ని పక్కదారిగా పట్టించాలని చెప్పేసి ఈరోజు వీసీ కుమార్ గారితో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కయ్యి ఒక సర్కులర్ని రిలీజ్ చేసి ఈరోజు ఆ యొక్క సంఘటనను ఆ యొక్క 15% బడ్జెట్ ఏదైతుందో దాన్ని పక్కదో పట్టించాలనే ఉద్దేశంతోనే ఈ సర్కులర్ని జారీ చేశారు. కాబట్టి వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో విద్యార్థి పరిషత్ పెద్ద ఉద్యమాలకు దారితీస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.